మిథున్ రెడ్డి వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు, తట్టుకుంటున్నాడు, నిలబడుతున్నాడు, పోరాడుతున్నాడు. పార్లమెంట్ లో, లోక్సభలో ఉపన్యాసం సుదీర్ఘంగా ఇచ్చుకుంటూ వచ్చారు. Finance Minister in one of her replies in the question hour spoke about Sahara. Sir, I want to know why Margaretha is let off. Our Health Minister wrote in the medical commission saying we don't want the medical seats allotted, take it back. What is this, sir? One way government is announcing that we are going to give 75,000 medical seats. This is not fair at all, sir. Polavaram is a very important issue and they have pegged the expenditure at 30,000 plus crores and they are going to release only 5,000 this year and 5,000 next year. After 10 years, we have got the railway zone, sir. We demand the complete Walter division be part of the railway zone given to us, sir. Are you going to privatize the Visakhapatnam steel plant or not? ఇక్కడ ఫైనాన్స్ అనేది తప్పు అని చెప్పి దాంట్లో ఉన్నటువంటి డిపాజిట్లు కూడా రెట్నిచ్చేసామని చెప్పి అందులో ఇంకా కొంత డబ్బులు ఎవరూ తీసుకోలేదు అని ఓ పక్కన ఓపెన్ గా చెప్తుంటే ఇంత పెద్ద ఫ్రాడ్ మీద విచారణ జరపరా అని నిలదీశారు. వెంటనే కోపం వచ్చింది. వీళ్ళకి అనుకూలంగా ఉండేటటువంటి పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ రోడ్డెక్కారు. అబ్బెబ్బే అట్టెట్లా అంటారు, ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థ మీద అని మాట్లాడడం బిగిన్ చేశారు. అదే సందర్భంలో వాళ్ళ మీద వార్తలు రాస్తున్నాం కాబట్టినే మా మీద ఇట్లా అన్నటువంటి చెప్పుకొచ్చి, నువ్వు అవతల వాడి దగ్గర లోపాలు ఉంటేనే కదా వార్తలు రాసేది. అలాగే నీ దగ్గర ఉన్న లోపాల మీద వార్త రాస్తే లేదా మాట్లాడితే తప్పెట్లా అవుతుంది అంటే ఇంతే నడుస్తుంది.